నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. వరలక్ష్మి వ్రతం కలశం పైన పెట్టినటువంటి టెంకాయను ఏమి చేయాలి? ఈ సందేహము అనేక మందిలో ఉంది. కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, దీనిపైన వీడియో చేయండి అని. అందుకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ కూడా పురోహితుడి యొక్క ఆధ్వర్యంలో జరగాలి. నేటి కాలంలో అనేక మంది పుస్తకాలు పట్టుకొని లేదా యూట్యూబ్లో పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఎవరు చేయాలి అలా పుస్తకాలు పట్టుకొని లేదా యూట్యూబ్లో పెట్టుకొని? అసలు పురోహితుడు లభ్యం కాని పక్షంలో వాళ్ళు చేయాలి. మనకు భారతదేశంలో అన్ని చోట్ల వరలక్ష్మి వ్రతం చేయించడానికి పురోహితుడు లభ్యం అవుతాడు. ఇతర దేశాల్లో మాత్రమే పురోహితుడు సరిగ్గా లభ్యం కాడు. కనుక వాళ్ళు పుస్తకం పట్టుకొని లేదా వీడియో పెట్టుకొని చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా కూడా చేయించుకోవచ్చు వాళ్ళు ప్రయత్నం చేస్తే. అసలు విషయానికి వద్దాం. మీరు పురోహితుడి చేత వరలక్ష్మి వ్రతం చేయించుకుంటూ ఉంటే కనుక ఆ వరలక్ష్మి వ్రత మండపాన్ని పురోహితుడికి దానంగా సమర్పించాలి. అంటే దానిపైన ఉన్నటువంటి వస్త్రము, ధాన్యము, కలశంతో సహా దానం ఇవ్వాలి. ఇక అందులో మీకు లభించేటువంటి వస్తువులు ఏముంటాయి అని అంటే, మీరు పెట్టుకున్నటువంటి అమ్మవారి పటము, అమ్మవారి విగ్రహము, కలశంతో పాటు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అంటే ఆ కొబ్బరికాయతో సహా దానంగా ఇచ్చేస్తామన్నమాట. లేదు మీరే చేయించుకుంటున్నారనుకోండి, ఇప్పుడు మీకు నేను చెప్పే సమాధానం ఉపయోగపడుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని మీకు మీరే స్వయంగా చేసుకుంటూ ఉంటే కనుక వరలక్ష్మి వ్రతం మండపము మరుసటి రోజున తీసేస్తారు కదా. ఈ కలశాల్లో పైన పెట్టినటువంటి ఆ టెంకాయను దేవుడి దగ్గర కొట్టండి. శనివారం రోజు పౌర్ణమి అవుతుంది, ఆ రోజున కొట్టండి. లేదు శనివారం కాకపోతే సోమవారము, ఆదివారము, ఎప్పుడైనా సరే ఆ వరలక్ష్మి వ్రతం పైన పెట్టినటువంటి టెంకాయను తప్పకుండా దేవుడి దగ్గర కొట్టేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరింటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇలా కొట్టినటువంటి కొబ్బరికాయను మళ్ళీ ఏదో ఒక పరమాన్నంలో వాడేటువంటి విధంగా చేసి మళ్ళీ నైవేద్యం పెడతారు. అలా చేయకూడదు. ఒకసారి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక నైవేద్యంలో వాడి ఆ నైవేద్యమును భగవంతుడికి నివేదన చేస్తానంటే ఒక ఎంగిలి పదార్థాన్ని మళ్ళీ మీరు నివేదన చేస్తూ భగవంతుడికి ఎంగిలి ప్రసాదాన్ని పెడుతున్నట్టు అవుతుంది. కనుక ఈ పొరపాటు చేయకండి. ఇలా చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగం అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. మీకు సందేహాలుంటే కామెంట్ బాక్స్లో రాయండి. నమస్తే.